బంగారంపై సుంకాలు వేయడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం పసిడి ధరలు తగ్గేందుకు కారణమైంది. ఈ సందర్భంగా ఆగస్టు 13న దేశీయ, అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. దేశీయ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా మూడో రోజు భారీగానే తగ్గాయి. దీంతో కొనుగోలుదారులకు భారీ ఊరటగానే చెప్పవచ్చు. ఇదే మంచి అవకాశంగా బులియన్ మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు 13వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం రేటు ఎంతకు దిగివచ్చిందో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు నిన్న భారీగా తగ్గాయి. ఇవాళ మార్కెట్ ప్రారంభమవగా కొంచెం పుంజుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు స్వల్పంగా పెరిగి $3,345 వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ సిల్వర్ రేటు $38.02 వద్ద కొనసాగుతోంది. దేశీయంగా చూస్తే గత 3 రోజులుగా బంగారం ధర భారీగా తగ్గింది. హైదరాబాద్ లో 3 రోజుల్లో తులం 2,000 వరకు దిగొచ్చింది. ఇవాళ ఒక్క రోజే 24 క్యారెట్ల మేలిమి బంగారం తులంపై 880 మేర తగ్గింది. దీంతో తులం 102,280కు దిగొచ్చింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ ఇవాళ 800 తగ్గడంతో 92,950 వద్ద కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న వెండి ఇవాళ ఒక్కసారిగా దిగొచ్చింది. హైదరాబాద్ లో కిలో వెండి ఇవాళ ఏకంగా 2,000 తగ్గింది. దీంతో కిలో ధర 1,25,000కు దిగొచ్చింది. ఢిల్లీ, కోలకత్తా, బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో మాత్రం కిలో వెండి 1,15,000 వద్ద ఉంది. కానీ వీటిపై పన్నులు అదనం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.